అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. మరోసారి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 దగ్గర పడుతుంది. ఈసారి టోర్నమెంట్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ వీడియోలో మీకు అన్ని జట్ల స్క్వాడ్స్ వివరాలను తెలియజేస్తాను. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. క్రికెట్ అభిమానులు ఎప్పటిలాగే తన ఫేవరెట్ ఆటగాళ్లను మళ్ళీ చూస్తారని చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ టోర్నమెంట్లో కొన్ని కీలక అంశాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే 2 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ ఇప్పుడు 3వ సీజన్కు సిద్ధమవుతుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొనున్నాయి. తొలి సీజన్ 2022లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. రెండో సీజన్లో మణిపాల్ టైగర్స్ ఛాంపియన్గా అవతరించింది. ఇదిలా ఉండగా ఎల్ఎల్సీ 3వ సీజన్కు సంబంధించిన వేలం ముంబై వేదికగా ఆగస్టు 29న జరిగింది. అయితే భారత క్రికెటర్లు శిఖర్ ధవన్, దినేష్ కార్తిక్ ఈ ఏడాది ఎల్ఎల్సీ సీజన్లో భాగం కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధవన్ను గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకోగా కార్తిక్తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ధవన్, కార్తిక్ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించాయో వెల్లడించలేదు. వీరిద్దరు మినహా క్రికెటర్లందరూ వేలంలో పాల్గొన్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గొనగా 97 మంది మాత్రమే అమ్ముడుపోయారు. ఈ 97 మంది క్రికెటర్లు కొనుగోలు చేయడానికి 6 ఫ్రాంచైజీలు మొత్తం 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదాన అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని 62 లక్షలకు సొంతం చేసుకుంది. ఉదాన తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టర్ నిలిచాడు. అతడిని కూడా అర్బనైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్లీ, దిల్సాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. ఇదిలా ఉండగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లోని కొన్ని కీలక విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఆటగాళ్ల అనుభవం అనేది లెజెండ్స్ లీగ్ ప్రత్యేకత. ఇందులో అన్ని జట్లలో ఉన్న ఆటగాళ్లు చాలా అనుభవం కలిగిన వారు. వీరంతా రిటైర్డ్ ప్లేయర్లు అయినా వారి క్రికెట్ నైపుణ్యం ఇంకా టాప్ క్లాస్లోనే ఉంది. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, సనత్ జయసూర్య వంటి ఆటగాళ్లు అప్పట్లోనే కాక ఇప్పుడు కూడా మ్యాచ్లను మలుపు తిప్పగలరు. ఫిట్నెస్ విషయానికి వస్తే రిటైర్డ్ ఆటగాళ్ళు అయినప్పటికీ వారి ఫిట్నెస్ స్థాయి ఎప్పటికీ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం యంగ్ ప్లేయర్లతో పోలిస్తే వీరి ఫిట్నెస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ వాళ్ళ అనుభవం వాటిని కవర్ చేయగలదు. కాబట్టి ఫిట్నెస్ పై ఆధారపడి మ్యాచ్ల్లో వారి ప్రదర్శన మారవచ్చు. ప్రతి జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. అయితే జట్టు కాంబినేషన్ కుదిరితేనే విజయం సాధించవచ్చు. కాబట్టి ఏ జట్టు కాంబినేషన్ బాగా కుదురుతుందో అది కీలకంగా మారుతుంది. ఈ లీగ్లో స్ట్రాటజీ మరింత కీలకంగా ఉంటుంది. పాత తరపు ఆటగాళ్లకు కొత్త తరపు టెక్నిక్లతో బరిలోకి దిగవలసి ఉంటుంది. బౌలింగ్ మరియు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొత్త టెక్నిక్లు అనుసరించడం, మేనేజ్మెంట్ స్కిల్స్ కీలకంగా ఉండే అవకాశం ఉంది. జట్టు ప్రదర్శన విషయానికి వస్తే ఇందులో ప్రతి జట్టు తమ శక్తి, అనుభవంతో ప్రదర్శన చేయబోతున్నాయి. కానీ చివరికి విజయం అందించే అంశం కాంబినేషన్, ఫిట్నెస్ మరియు క్రీడా ప్రతిమ అవసరమవుతాయి. కండిషన్లు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించగలవు. భారతదేశంలోని వివిధ వేదికలపై ఆడడం, అక్కడ వాతావరణం మరియు పిచ్ పరిస్థితులు కీలకంగా మారుతాయి. ఉదాహరణకు శ్రీనగర్ వంటి చోట్ల వాతావరణం చల్లగా ఉంటే పేసర్లకు అనుకూలంగా ఉండవచ్చు. అలాగే జోధ్పూర్ మరియు సూరత్ వేదికల్లో వేడి మరియు పొడి వాతావరణం స్పిన్నర్లకు సహాయపడగలదు. కాబట్టి జట్టు ప్రదర్శన ఈ కండిషన్లు ఏ మేరకు ప్రభావితం చూపిస్తాయో చూడాలి. క్రికెట్ అంటేనే భారతదేశంలో ఒక పండుగలా ఉంటుంది. ప్రత్యేకంగా లెజెండ్స్ లీగ్ లాంటి టోర్నమెంట్లో అభిమానులు పెద్ద ఎత్తున మద్దతిస్తారు. దీంతో ఆటగాళ్ల ప్రేరణ స్థాయి మరింతగా పెరుగుతుంది. జట్టు తమ అభిమానులను ఆకట్టుకోవడంలో ఎంతవరకు సఫలమవుతుందో కూడా విజయం సాధించడంలో కీలకమవుతుంది. నాయకత్వం మరో కీలకమైన అంశం. జట్టు కెప్టెన్ మాత్రమే కాకుండా ఆ జట్టులోని సీనియర్ ప్లేయర్లు కూడా జట్టు డైనమిక్స్ ప్రభావితం చేస్తారు. గౌతమ్ గంభీర్, షాహిద్ అఫ్రిది లాంటి కెప్టెన్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, జట్టును ఏ విధంగా నడిపిస్తారో విజయం కోసం కీలకంగా మారుతుంది. ఇప్పుడు మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా క్రికెట్ మ్యాచ్లు మరింత విస్తృతంగా ప్రసారం అవుతున్నాయి. ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాకుండా వారి ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయింది. దీంతో వారు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటారో, ఆటపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. సో ఫైనల్గా లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 క్రికెట్ ప్రియులకు మర్చిపోలేని అనుభవాన్ని ఇస్తుందని ఆశించవచ్చు. అన్ని జట్లు వారి అనుభవంతో బరిలోకి దిగితే ఫిట్నెస్, ప్రెజర్ హ్యాండ్లింగ్ మరియు నాయకత్వం వంటి అంశాలు విజయం సాధించడంలో కీలకమవుతాయి. మొత్తం మీద ఇది ఒక ఆసక్తికరమైన టోర్నమెంట్గా నిలుస్తుంది మరియు క్రికెట్ ప్రపంచంలో మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.